డౌన్వర్డ్ లో ఉన్నటువంటి 707 కానివ్వండి, కోడి చెరువు ఓవర్ వ్యూ. ఇది కోడి చెరువు ఓవర్ వ్యూ. Yes. సో దాన్ని ఓవర్లాప్ చేసుకుంటే యూ విల్ గెట్ 4 సర్వే నెంబర్స్. 705, 706, 707 and 708. Yes. Okay. దీస్ ఆర్ ద ల్యాండ్స్ అన్నమాట. Yes. సో ఇక్కడ అతను ఏం చెప్పాడు, ఇది కోడి చెరువు, దీని మీద ఈ సర్వే నెంబర్స్ ఉన్నాయి, ఇవి FTL కిందకు వస్తాయి, FTL జోన్ కిందకు వస్తాయి. సో చెరువుని కబ్జా చేశారు. దిస్ ఇస్ వాట్ హీస్ సేయింగ్. బట్ ఇక్కడతో ఆపేశారు. మీ దగ్గర యాక్చువల్లీ ఇంకో పేపర్ కూడా ఉంది. I have. Yes. This is. ఇప్పుడు పట్టా ల్యాండ్ ఇది ఉంది కదా సార్, దట్ ఈస్ ద పట్టా పేపర్. Yes. ఇది పట్టా సర్టిఫికేట్. పట్టా సర్టిఫికేట్. సో we are showing it also. అంటే ఏది పట్టా ల్యాండ్, ఏది శిఖం సర్కారీ, ఏది శిఖం పట్టా అనేటటువంటిది ప్రభుత్వ వెబ్సైట్లలో మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ల్యాండ్ శిఖం పట్టా. అంటే అక్కడ ఉన్నటువంటి శిఖం పట్టా చట్ట ప్రకారంగా ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అనుమతి ఉండదు. అనుమతి ఇస్తే పూర్తి ల్యాండ్ లోపట 10% నిర్మాణాలు చేసుకోవడానికి చట్టం పరిమితులు ఉన్నాయి, చట్టం పర్మిషన్ ఇస్తుంది అనేటటువంటిది తెలంగాణ రెవెన్యూ చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి. లెట్స్ కంటిన్యూ. సో ఆ FTL ల్యాండ్ అనేది మనం అగ్రికల్చర్కి యూజ్ చేయొచ్చు. అందులో శిఖం సర్కారీ అనేది అది సర్కార్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. దాన్ని ఎవరు కొనుగోలు చేయడానికి లేదు. 707 ఒక్క సర్వే నంబరే శిఖం సర్కారీ. మిగతా 705, 706, 708 ఇట్ ఇస్ పట్టా ల్యాండ్. బట్ ఆ ల్యాండ్ లో FTL ల్యాండ్ లో యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్. దట్ ఎవ్రీబడి నోస్. ఈ రోజు మనకి హైడ్రాలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా అదే. సో యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ దేర్. మీరు కావాలంటే అగ్రికల్చర్ చేసుకోవచ్చు, లేదా ల్యాండ్ అలా వదిలేయచ్చు. అండ్ యూ కెన్ బై అండ్ సెల్ దట్ ల్యాండ్. దట్ ఈస్ దేర్. దాన్ని పట్టుకుని దాన్ని కబ్జా అని చెప్తూ, దాన్ని ఒక చెరువుని కబ్జా చేశారని చెప్తూ, అంటే ఈ 2 ఫోటోలు చూపించి మిగతా లాస్ట్ పేపర్ వేర్ గవర్నమెంట్ మీరు సైట్లో ఉన్న వెబ్సైట్లోకి వెళ్తేనే ఇట్ ఈస్ క్లియర్లీ దేర్. వీళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాండ్ పిక్ చేస్తున్నారు సార్. ఇది హ్యాండ్ పిక్ చేసి ఇది మాత్రమే చూపించి దీన్ని ఒక క్రైమ్గా డిజైన్ చేసి కళ్యాణ్ గారి మీద అబండాలు వేసి ఈయన ఇలా చేశారు అని చెప్పడానికి చేసే ఇది తప్పితే ఇందులో అంటే యూ కెన్ గో టు ఎనీ లాయర్ ఆర్ యూ కెన్ గో టు MROs ఆర్ యూ కెన్ టాక్ టు ఎనీబడి హూ అండర్స్టాండ్స్ ల్యాండ్ యాక్ట్స్. మీరు ఒక హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా సబ్మిట్ చేశారండి. ఇందులో క్లియర్ కట్గా ఏది శిఖం సర్కారీ ల్యాండ్, ఏది శిఖం పట్టా ల్యాండ్ అనేటటువంటిది క్లాసిఫికేషన్ ఇచ్చారు. అంటే దీన్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? హౌ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ టు ద పబ్లిక్? ఎగ్జాక్ట్లీ సార్. శిఖం సర్కారీ ల్యాండ్ మనం ఏమి చేయలేదు. అది సర్కార్ దగ్గరే ఉంటుంది. శిఖం పట్టా ల్యాండ్ అన్నాక యూ కెన్ క్లియర్లీ సెల్ ఇట్ ఆర్ బై ఇట్, బట్ యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ ఓవర్ దేర్. అండ్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఇలాంటి వాటిలో FTL ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ ల్యాండ్స్ అంటాం. సో నేను వర్షాలు పడినప్పుడు మాత్రం ఆ లేక్ నిండుద్ది. జనరల్గా వర్షాలు లేనప్పుడు ఎండిపోతుంది. సో ఎండిపోయినప్పుడు మీరు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు అనే స్ట్రక్చర్. తనీష్ గారు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది ఏర్పడ్డాక ఇమ్మీడియట్